ఈరోజు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు అట్లాగే బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వరరావు సార్ గారి ఉత్తర్వుల మేరకు ఈగిల్ టీం అట్లాగే బాపట్ల జిల్లా పోలీసులతో కలిసి ఈ సర్ప్రైజ్ చెకింగ్స్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం తెనాలి నుంచి చీరాల దాకా వచ్చిన ట్రైన్స్లో రైళ్లలో మన రెండు టీములు కలిపి అంటే ఈగిల్ టీం అట్లాగే ఎస్పీ గారి టీము తర్వాత లోకల్ పోలీస్ కలిపి దాదాపు ఒక 30 మంది 5 రైళ్లను తనిఖీ చేయడం జరిగింది. అట్లాగే అనుమానాస్పద వ్యక్తులను వాళ్ళ యొక్క బ్యాగేజీని ప్యాకెట్స్ను వాళ్ళ యొక్క లగేజీని కూడా మొత్తం చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత వెంటనే మన బస్టాండ్ ఏరియాలో చీరాల బస్టాండ్ ఏరియాలో ఉన్న పార్సిల్ సర్వీసును అట్లాగే అనుమానాస్పద వ్యక్తుల యొక్క బ్యాగేజీని లగేజీని కూడా చెక్ చేయడం జరిగింది. ఈ తర్వాత మన బస్టాండ్లో ఉన్న కొన్ని బస్సులను కూడా మనం డాగ్ స్క్వాడ్ సహాయంతో మనం ఈ ఎన్డీపీఎస్ అంటే నిషేధిత మాదక ద్రవ్యాల కోసం చెక్ చేయడం జరిగింది. ఈ దీని పరంగా మేము చెప్పేది ఏంటంటే ప్రజలకి విజ్ఞప్తి, ఏదైనా సరే గంజాయికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే 1972కి కానీ అట్లాగే డైల్ 100కి కానీ 112కి కానీ సమాచారం అందిస్తే మీ యొక్క వివరాలు గోప్యంగా పెట్టి ఈ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గంజాయి నిర్మూలన మాదక ద్రవ్య నిర్మూలన ప్రోగ్రాంకి పోలీసు వారితో సహకరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. కాబట్టి దయచేసి వ్యక్తులు ఎవరైనా సరే ప్రజలు అనుమానాస్పద వ్యక్తుల గురించి అట్లాగే వాళ్ళ యొక్క బ్యాగేజ్ కానీ లగేజ్ కానీ ఎక్కడైనా సరే ఉంటే మాకు తెలియజేస్తే మేము వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాము.